నమస్తే అమ్మా. నమస్తే. సో ఇప్పుడు మనం చూసుకుంటే రేవతి గారు నిన్న అల్లు అర్జున్ గారి ప్రీమియర్ షో రోజు కొంచెం ఇష్యూ జరిగింది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది, అలా అవడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు ఓకే, అలా ఎంజాయ్ చేయడం, మూవీ తన ఫేవరెట్ హీరో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం అవంతా కామన్. కాకపోతే కనీసం వాళ్ళకి ఒక మనిషిని తొక్కుతున్నామనే అవగాహన కూడా లేకుండా అలా చేయడం అనేది చాలా దీనమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఓకే ఫ్యాన్స్ ఉంటారు అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. అక్కడ అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కనీసం ఇవ్వలేదంట. అండ్ దట్టు సరైన సెక్యూరిటీ కూడా వాళ్ళు అరేంజ్ చేయలేదు. దానివల్ల అక్కడికక్కడ వాళ్ళ మదర్ చనిపోవడం, తర్వాత ఈరోజు మార్నింగ్ బాబు చనిపోవడం అనేది చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు పోయారు, ఒక్కరు కూడా కాదు, ఇద్దరు పోయారు. అది కూడా మూవీ వల్ల, పుష్ప 2 వల్లే పోయారు మొత్తానికి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇస్తారండి, 1 కోటి ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు, ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కదా. మరి పుష్ప టీం వాళ్ళు ఇప్పటి వరకు కొంచెం స్పందించట్లేదు కదా. సో చాలా మంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు స్పందించట్లేదంటే మెయిన్ ఫ్యాన్స్ని అంటారు, సీరియస్లీ ఫ్యాన్స్ని అంటారు. ఎందుకంటే ఇప్పుడు తన హీరో, తన అభిమాన హీరో కోసం వాళ్ళంతా పరుగులు తీసారే, అంత కొట్టుమిట్టాడుతున్నారే. ఒక బాబు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అక్కడ, ఒక మదర్ ప్రాణాన్ని పోగొట్టుకుంది అక్కడ. వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు నిలబడట్లేదు? మా హీరో వల్ల ఇట్లా జరిగింది అని మన వెనకడుగు వేస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ కంపల్సరిగా వాళ్ళు కూడా వచ్చి స్టాండ్ తీసుకొని, అన్న ఫ్యాన్స్ అంటే కంపల్సరీగా అల్లు అర్జున్ అన్న అంటారు కాబట్టి, అన్న వరకు వీళ్ళకి ఇట్లా జరిగింది, మీరు ఏమైనా చేయగలరా లేదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా స్టాండ్ తీసుకొని, పాప చిన్న పిల్ల, అసలు అమ్మాయికి వయసు ఎంతో కూడా ఉండదు, చాలా చిన్న పిల్ల. అమ్మాయి తల్లి లేని లైఫ్ అనేది ఎట్లుంటుందో చాలా మందికి తెలుసు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. యాజ్ ఏ ఫ్యాన్స్గా నేను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అండ్ దట్టు నేనేమంటున్నా అంటే, ఓకే మీరు అంతగా ఫ్లెక్స్లు వేసుకొని ఎగురడం చేయడం అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు థియేటర్కి రావడం, అంత స్టార్డమ్ ఉన్న హీరో థియేటర్కి రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ రావచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. రావడంలో తప్పలేదు. ఫ్యాన్స్ కోసం వచ్చాడంటే చాలా గొప్ప విషయం. ఒక పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ కోసం ఒక థియేటర్స్కి వచ్చాడు, ఫ్యాన్స్ కోసం వచ్చాడు. ఆర్ఎల్స్ వాళ్ళని పలకరించి వెళ్దామనో లేకపోతే మూవీకి సపోర్ట్ చేయడం, ఆయన ప్రమోషన్ కోసం ఆయన వచ్చాడు అనుకుందాం, అందులో తప్పలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్యాన్స్ అనే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ పోలీస్ వాళ్ళు కావచ్చు, కొంచెం పట్టించుకోవాల్సింది, పోకుండా ఉండాల్సింది అనేది చాలా బాధాకరం. అంటే మన గతంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే వర్షాకాలంలో మనకు సూర్య గారి ఫ్యాన్ బర్త్డే రోజు ఫ్లెక్సీ కడుతుంటే షాక్ కట్టి చనిపోయారు. సో ఇప్పుడు సూర్య గారు అక్కడి నుంచి అంటే తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని నిన్ననే అండగా ఇచ్చారు కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అలా చేస్తే బాగుంటుందా? ఇప్పటి వరకు ఏం స్పందించలేదా? మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? కంపల్సరిగా చేయాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది నాకు చాలా నవ్వొస్తుంది చెప్పాలంటే. ఒకవైపు వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళంత బాధలో ఉన్నారు. ఆ తండ్రి తన భార్యని, అదేవిధంగా కొడుకుని, ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరిని పోగొట్టుకొని తన కూతుర్ని చూసుకుంటే ఎలా ఉండగలడు? తనకంటూ ఒక మంచి భరోసాని ఇవ్వాలి. నా వే అయితే ఆయనకంటూ ఒక మంచి భరోసాని ఇవ్వాలి, మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఆ పాపని కూడా వాళ్ళు చూసుకున్నా తప్పులేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్ల కాబట్టి తను ఎదుగుతుంది, తనకి చాలా ఖర్చులు ఉంటాయి, స్టడీ అని, అదని ఇదని, పెళ్ళిళ్ళని చాలా ఉంటాయి కాబట్టి తనకి కంపల్సరీగా వాళ్ళు ఆదుకోవాలి. అల్లు అర్జున్ మెయిన్ ఆదుకోవాలి. ఒకవేళ అల్లు అర్జున్ ఇప్పుడు దాని మీద రెస్పాండ్ కాలేదు, అల్లు అర్జున్ ఆదుకోలేదంటే అమ్మాయి పరిస్థితి ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? మరి అల్లు అర్జున్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో? అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, పర్టికులర్గా అబ్బాయి అంటే తన మదరు, అబ్బాయి పుష్ప 2 మూవీ వల్ల చనిపోయారు. చావు అనేది ఎవ్వరికి రాకుండా అయితే ఉండదు కదా. చావు అనేది ఎవరికైనా అది ఖచ్చితమైన సమయానికి వాళ్ళు అనుభవించే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. సో చావు అనేది ఎవరికి ఇచ్చి ఉండిపోయేది కాదు, అదే వెళ్ళిపోయేది. కాబట్టి నేను మాట్లాడేది ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు అమ్మాయికి భరోసా ఇవ్వాలి, పర్టికులర్గా అమ్మాయికి భరోసా ఇవ్వాలి. చూసుకున్న తప్పలేదు, నన్ను అడిగితే దత్తత తీసుకున్న హ్యాపీ అని నేను అంటాను. ఓకే, సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇష్యూ పై మీరు ఏం మాట్లాడతారు? నేనేం మాట్లాడతానంటే మెయిన్ ఫ్యాన్స్ కొంచెం కదిలి బయటకు వచ్చి, ఒక అబ్బాయికి అంటే ఫ్యాన్స్ అంటే పర్టికులర్గా వీళ్ళే చేశారని కాదు, కనీసం తొక్కుతారు కదా, కింద స్పర్శ కూడా మీకు అర్థం కావట్లేదు అసలు. తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. సరే వెనకాల నుంచి ఒక
లాఠీ చార్జెస్ జరుగుతున్నాయేమో, కనీసం పట్టించుకోవాలి. ఒక ప్రాణం పోతుందని ఒక చిన్నపిల్ల, ఒక అమ్మాయిని కూడా ఎట్లా తొక్కారు అనేది నా క్వశ్చన్ అనమాట. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు స్టోరీలు, రీల్స్లు ఇవన్నీ పెట్టుకుంటుంటారు ఫ్యాన్స్ కూడా. అలానే మీ నుండి ఆయనకి వెళ్ళేలాగా కొంచెం మంచిగా వాళ్ళ మీద ఒక భరోసా ఇచ్చినట్లుగా, వాళ్ళ మీద ఒక బాధ్యత తీసుకునేలాగా ఏ ఫ్యాన్స్ ఇప్పుడు ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ అంటే రేవతి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఫ్యాన్స్ వచ్చి ఇప్పుడు ఓదార్చడం కానీ ఏం జరగట్లేదు. మా ఫ్యాన్స్ మా హీరో రికార్డులు బద్దలు కొట్టారు, ప్రపంచ రికార్డు హీరో మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? అదే నేను ఇప్పుడు అదే అంటున్నా. రీల్స్ పెట్టడం, స్టోరీలు పెట్టడం లాంటివి కాదు, అర్థమవుతుందా? సో స్టాండ్ తీసుకొని కంపల్సరిగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ముందు ఫ్యాన్స్ నుంచి కదిలితేనే అక్కడ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఒక హీరో పాపులర్ అయ్యాడు అంటే ఒక హీరోని పాపులర్ చేసిన వాడిని పాపులర్ చేయడం కాదు, ఒక మనిషి ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి అని నేను మాట్లాడతాను, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.